ఇక్కడ కొంతమంది యూట్యూబర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇదే చెప్పారు. వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, కొన్ని పాజిటివ్ ఒక 2-3 పాజిటివ్ వీడియోస్ చేస్తే మేము స్ట్రైక్స్ తీస్తాము అని చెప్పేసి, కన్నప్ప మూవీని ప్రమోట్ చేయండి అని చెప్పారు అని చెప్పేసి కొంతమంది చెప్పారు. బట్ మీ విషయానికి వస్తే మీ మీద కేసు ఫైల్ చేశారు, అరెస్ట్ చేశారు. 2 కేసులు సార్. 2 కేసులు ఫైల్ చేశారా? ఓకే, అరెస్ట్ తెలంగాణలో చేశారు. ఒకటి, ఆంధ్రాలో ఒకటి. ఏంటి అసలు మీతో ఎందుకు ఇంత ఇష్యూ? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాళ్ళు ఒక మాట అనేది లేదు, వాళ్ళ సినిమాని ఒక మాట అనేది లేదు. నేను ఇప్పుడు ఏం చేయలేదు సార్. స్ట్రైకులు పడతా అంటే వీళ్ళు ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు రాజీవ్ కనకాల గారు, శివబాలాజీ గారు యూట్యూబ్లోకి వచ్చి యూట్యూబ్లో వీడియో పెట్టినప్పుడు, మీడియా ముందుకు వచ్చి మాడినప్పుడు, ఇలాగా ఎవరైతే అశ్లీలంగా మాట్లాడుతున్నారో, చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని అసభ్యకరంగా చూపిస్తున్నారో వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకొని 300 ఛానల్స్ టెర్మినేట్ చేసాము అన్నారు. 300 ఈస్ అ వెరీ బిగ్ నెంబర్ అండ్ మంచి విషయం, ఎందుకంటే మరి లైన్ దాడుతున్నారులే వీళ్ళు కూడా అని మేము అనుకున్నాం. రాబోయే 1 మంత్లో ఇంకో 400 తీసేస్తామన్నారు. అన్ని ఎక్కువ ఉన్నాయా, సర్లే తీసేయనిలే అనుకున్నాం. ఈ లోపల నా సర్కిల్లో ఒక ఛానల్ ఉంది 3 యాంగ్రీ బాయ్స్ అని. ఆ అబ్బాయి కంటే హెల్తీగా ఉంటుంది, ఎట్లా బూతులే మాట్లాడు అన్నీ ఉంటాయి. ఆ అబ్బాయి 2 స్ట్రైకులు పడినాయి అన్నాడు. వాడు టెన్షన్ పడుతున్నాడు, ఎందుకంటే అబ్బాయికి ఆల్రెడీ ఒక స్ట్రైక్ ఉంది. 7 days ఒక 1 month లోపల 3 strikes పడి అవి 7 days కన్నా ఎక్కువ ఉంటే ఎంత పెద్ద ఛానల్ అన్న టర్మినేట్ అయిపోతుంది. వాడు 40,000 మంది అన్న, కొన్ని సంవత్సరాల కష్టం అన్న, ఇది వెళ్ళిపోతుంది, ఇంకో వారంలో కళ్ళ ముందు వెళ్ళిపోతుంది, నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో అంటే, ఓ పని చేయరా వాళ్ళకి అప్పీల్ పెట్టుకో, నువ్వు మాట్లాడు అంటే, అట్ట కాదు నాకు 1 weekలో టైంలో వెళ్ళి ఒక్కటి పోకపోయినా కూడా చాలా ఎగిరిపోద్ది, సో నేను ఒక వీడియో చేసి పెడతాను అన్నాడు. సరే నీ ఇష్టం అని చెప్పలేదు, వాడి ఛానల్ మనం చెప్పడానికి లేదు, చేసి పెట్టుకో అని చెప్పిన. వీడియో చేసి రిక్వెస్ట్ చేస్తే పెట్టాడు వీడియో ఒకటి, దాని మీద స్ట్రైక్ వేశారు. ఇప్పుడు వాడికి ఏం చేయాలి, తలపడుకొని కూర్చొని వాడు నేర్చుకుంటావు అంటే నాకు అయ్యో అనిపించింది. సో నాకు సంబంధం లేకపోయినా కూడా నేను చెప్పాను, సార్ ఆ స్ట్రైక్స్ నేను చెక్ చేశాను, అవి అనెథికల్ స్ట్రైక్స్, ఫేక్ స్ట్రైక్స్ అవి. ఎలా అంటే ఇప్పుడు నేను చేసినాను సార్, మీరు నన్ను హెరాస్ చేస్తున్నాడో టార్గెట్ చేస్తున్నాడో అని చెప్పి స్ట్రైక్ వేసి యూట్యూబ్ కంప్లైంట్ చేస్తే యూట్యూబ్ వాడు చెక్ చేసి స్ట్రైక్ వేస్తే అది పద్ధతి. అలా ఉంటే నేను కూడా మాట్లాడి, ఎవరు మాట్లాడరు. సినిమా రైట్లు నా దగ్గర ఉన్నాయని, ఆ సినిమాల్లో మీమ్ క్లిప్స్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో మీమ్స్ వాడతాం, చిన్న చిన్న మూవీ క్లిప్స్, సాంగ్స్ కానీ, సాంగ్స్ కాదు, ఈ ఫనీ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో బ్రహ్మానందం గారు 3 చూసేవి, ఆ మీమ్ క్లిప్స్, ఆ మూవీ రైట్ ఎవరి దగ్గర ఉందైతే ఉందో వాళ్ళు యూట్యూబ్కి దాన్ని మ్యాచ్ చేసుకుంటూ ఈ మూవీ రైట్ నా దగ్గర ఉంది, దీన్ని వీళ్ళు పైరసీ చేస్తున్నారు అని చెప్పి స్ట్రైక్లు వేస్తున్నారు. అవగాహన లేనివాడైతే భయపడిపోతాడు. నేను కూడా భయపడ్డా, 4 ఏళ్ల ముందు భయపడ్డా, ఒకసారి అనసూయ గారి విషయంలో భయపడ్డా. ఇప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా యూట్యూబ్కి, ఇది ఫెయిర్ యూస్ పాలసీ కింద వస్తుంది అనేసి రాసుకుంటాను. అవగాహన లేనివాడు భయపడిపోతారు ఈ 300 మంది లాగా. వేసుకున్నప్పుడు వాళ్ళు వేసుకుంటే యూట్యూబ్కి మళ్ళీ అప్పీల్ పెట్టుకుంటే అది పోద్ది. తెలియని వాడు ఏం చేస్తాడు, అయ్యా సార్ లేదండి క్షమించండి ఏదో ఒకటి చేయడం మాట్లాడతారు కదా. ఇప్పుడు ఈ ప్రాసెస్లో సంబంధం లేకుండా మీరు బయటకు వచ్చి ప్రపంచాన్ని చెప్పేది ఏంది, ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని తప్పుగా మాడే వాళ్ళని మేము శిక్షిస్తున్నాము అని మీరు చెప్పారు బయట ఇమేజ్కి. సో అకార్డింగ్లీ ఉన్నప్పుడు లేదు బాబు నువ్వు తప్పుగా మాట్లాడావు, ఇది నేను తీను, యూట్యూబ్కి నువ్వు అప్పీల్ చేసుకో, యూట్యూబ్ తీస్తే తీస్తుంది స్ట్రైక్, అది ఫస్ట్ పద్ధతి.